ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ లో ఎక్కువగా మహిళా ఫైటర్ పైలట్లే పాల్గొన్నట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళు నడిపిన ఎయిర్ క్రాఫ్ట్ లో 70కి పైగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు కూడా, అంటే 70కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కొన్ని సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ లో ఎవరెవరు పాల్గొన్నారు అంటే వాళ్ళ పేర్లు బయట పెట్టినప్పటికీ కూడా ఎక్కువగా మహిళా ఫైటర్ పైలట్లు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు. అండ్ ఆల్సో భారత వైమానిక దళం చేసిన దాడుల్లో 70కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. అందులో మహిళా పైలట్లదే కీలక పాత్ర అంటూ కూడా ఒక రిపోర్ట్ బయటకు వస్తుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మొదట తనకేమీ నష్టం జరగలేదని, భారత యుద్ధ విమానాలే తాము కూల్చేసినట్లు కూడా పాకిస్తాన్ ఒక ఫేక్ అజెండాను నడిపింది, ఒక ఫేక్ ప్రాపగెండాను నడిపింది. ఆ తర్వాత తమ వైపు కూడా నష్టం జరిగిందని అంగీకరించింది పాకిస్తాన్. అయితే భారత్ కూడా కొన్ని భద్రతాపరమైన కారణాలతో అన్ని విషయాలను బయటికి వెల్లడించలేదు. కానీ తాజాగా బయటకు వచ్చిన వివరాల ప్రకారం అందరూ ఊహించుకున్న దానికంటే పాకిస్తాన్కు గట్టిగా ఎదురు దెబ్బలు తగిలినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళం చేపట్టిన దాడులో ఉగ్రవాదులకే కాకుండా పాక్ ఆర్మీకి కూడా భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. అయితే మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని కీలక ఉగ్రవాద కేంద్రమైన బహవలాంపూర్తో సహా వివిధ ప్రాంతాల్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ శాఖ వర్గాలు మనీ కంట్రోల్ అనే ఒక మీడియా సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో వెల్లడించాయి. అయితే ఇక ఈ ఆపరేషన్ సింధూర్లో భారత మహిళా పైలట్లు కూడా పాల్గొనడం చరిత్రలో ఎప్పటికీ కూడా ఇది నిలిచిపోయే ఒక అంశం. ఇక భారత్ చేసిన ఈ దాడుల్లో 42 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది చనిపోయినట్లు కూడా సంబంధిత వర్గాలు కూడా తెలుపుతున్నాయి. మే 9, 10వ తేదీలో కూడా జరిగిన దాడుల్లో బ్రహ్మోస్ ఏవైతే మిసైల్స్ ఉందో దాంతో అనేక పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమైనట్టు కూడా పేర్కొంటున్నాయి. అయితే మొదట పాకిస్తాన్ నష్టాన్ని నిరాకరించిన శాటిలైట్ ఫోటోలు పాక్ నాయకుల అంగీకారంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు సుమారు 10 శాటిలైట్లను ఉపయోగించి భారత రక్షణ పరంగా పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా మిసైల్స్ ని కూడా ఏవైతే పాకిస్తాన్ దాడి చేసిన డ్రోన్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొందని కూడా రక్షణ వర్గాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగా ఆగిందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే భారత్ చేసిన దాడులు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించినట్లు కూడా సంబంధిత వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. అయితే ప్రజెంట్ ఏదైతే ఈ అంశానికి సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్లో ఎక్కువగా మహిళా ఫైటర్ పైలట్లు కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొనడమే కాకుండా వాళ్ళు ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిన నేపథ్యంలో 70కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. సో వాళ్ళు కీలక పాత్ర పోషించినట్లు కూడా ఒక వార్త బయటకు వస్తుంది. అయితే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి కూడా భారత ప్రభుత్వం అదేవిధంగా భారత ఆర్మీ ఒక్కొక్కటిగా వాళ్ళ దశల వారీగా అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది, దాడి ఏ రకంగా జరిగింది, అండ్ ఆల్సో ఈ ఆపరేషన్కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను, కొన్ని కీలకమైన వీడియోస్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి బయట పెడుతూ వస్తున్నారు. శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు ఆర్ త్రూ ఒక డాక్యుమెంటెడ్ ఫార్మాట్లో కూడా మన భారత ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా ఒక్కొక్క కీలకమైన అంశాన్ని ప్రజల ముందర పెడుతూ వస్తున్నారు. సో దీంట్లోనే భాగంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎవరు పాల్గొన్నారు అనే విషయానికి వస్తే స్పెసిఫిక్గా ఆఫీషియల్గా వాళ్ళ పేర్లు చెప్పనప్పటికీ కూడా ఎక్కువగా మహిళా ఫైటర్ పైలట్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళు చేసిన దాడులు, వాళ్ళు ఎవరైతే వైమానిక దళంలో ఉన్న మహిళా ఫైటర్ పైలట్లు చేసిన దాడులు కూడా చాలా ఖచ్చితమైన టార్గెట్ను లాక్ చేసి దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ వాళ్ళు చేసిన దాడులు కూడా పర్ఫెక్ట్గా టార్గెట్ని రీచ్ అయ్యి ఆ టార్గెట్ని ధ్వంసం చేసినట్లు కూడా ఇప్పటికే విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇకపోతే భారత్ చైనా సరిహద్దులో డోక్లాం ప్రాంతంలో కూడా తీసుకున్న కీలక ఏవైతే దానికి సంబంధించి కూడా
ఇప్పటికే భారత రక్షణ శాఖకు కూడా దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎక్కువగా మహిళ ఏవైతే ఫైటర్ పైలట్లు, ఉమెన్ ఫైటర్ పైలట్లు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. అయితే శివంగుల్లా వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన విరుచుకుపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన కూడా భారత వైమానిక దళంతో పాటు త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. అందులో 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేశాయి. అందులో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు అండ్ చాలా మంది కూడా గాయపడ్డారు. దీంట్లో ఎక్కువగా కీలక పాత్ర పోషించింది మహిళా ఫైటర్ పైలట్లని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం. అదేవిధంగా దాని తర్వాత ఏదైతే పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసింది, కొన్ని వందల డ్రోన్లు అదేవిధంగా మిసైళ్లు కూడా భారత సైన్యాన్ని అదేవిధంగా భారత్లో ఉండే సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ ఆ మిసైల్స్తో డ్రోన్స్తో దాడి చేసింది. కానీ S-400 లాంటి వెపన్స్తో భారత్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ డ్రోన్స్ని మిసైల్స్ని గాల్లో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి వాటిని ధ్వంసం చేసింది. అదేవిధంగా తర్వాత భారత్ కూడా పాకిస్తాన్లో ఉన్న ఎన్నో కీలకమైన నగరాలపైన అదేవిధంగా మిలిటరీ స్థావరాలపైన అండ్ ఆల్సో ఏదైతే ఎయిర్ బేస్ ఉందో కిరాణా హిల్స్ కావచ్చు ఆర్ నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఇలాంటి ఎయిర్ బేస్ పైన కూడా చాలా ఖచ్చితమైన ఆ ఇన్ఫర్మేషన్తో టార్గెట్ని లాక్ చేసి ఆ టార్గెట్స్ని చేసి వాటిని డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్కు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్ బేస్. అక్కడి నుంచే ఎన్నో మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. అండ్ ఆల్సో పాకిస్తానీ ఆర్మీ చీఫ్ కూడా అసీం మునీర్ కూడా అక్కడే ఎక్కువగా ఉంటాడు. సో అక్కడ దాడి జరిగిన తర్వాత అతన్ని వెంటనే బంకర్కి తరలించారు. సో అండ్ ఆల్సో కిరాణా హిల్స్కి సంబంధించి కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా అక్కడ ఉంది అండ్ పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ అక్కడ ఉన్నాయి. సో అక్కడ దాడి జరిగిన నేపథ్యంలో ఆ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అనే భయం కూడా పాకిస్తాన్లో నెలకొంది. సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ అయితే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. దానికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఆపరేషన్ సింధూర్లో ఎక్కువగా భారత మహిళా ఫైటర్ పైలట్లే పాల్గొన్నారు. అండ్ వాళ్ళు చేసిన దాడుల్లో కూడా 70కి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఇప్పటికే మనకు తెలుస్తోంది.